మిమ్మల్ని లైక్ చేయమనలా, సబ్స్క్రైబ్ చేయమనలేదు మనం ఈరోజు. మీ రాశి నక్షత్రం కామెంట్ చేయండి. గురువుగారికి చూపిస్తాను. మీకున్న సమస్యను కూడా కామెంట్ చేయండి. అక్టోబర్ నెలలో అనేక రాజయోగాలు ఏర్పడి ప్రజల జీవితాల్లో మార్పులను తీసుకురాబోతున్నాయి. ఈ క్రమంలో అక్టోబర్ 12న ప్రత్యేక జ్యోతిష్య శాస్త్ర కలయిక ఏర్పడబోతోంది. అక్టోబర్ 12న చంద్రుడు మిథున రాశిలో ప్రవేశిస్తాడు. గురువు ఇప్పటికే అక్కడ సంచారం చేస్తున్నందున ఈ రెండు శుభగ్రహాల కలయిక శుభప్రదంగా పరిగణిస్తారు. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గజకేసరి రాజయోగం చాలా సుప్రసిద్ధంగా శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ రాజయోగం మనశ్శాంతిని, ఉత్సాహాన్ని మాత్రమే కాకుండా సంపదను కూడా తీసుకొస్తుందని నమ్ముతారు. కొన్ని రాసులు కెరీర్, ఆర్థిక విషయాల్లో సానుకూల మార్పులు తీసుకురాబోతున్నాయి. ఈ యోగం జీవితంలో పురోగతి తీసుకొస్తుంది. ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. మరి రాజయోగంతో లాభాలు పొందేటువంటి రాసులు ఏంటనే చూద్దాం. వృషభ రాశి. గజకేసరి యోగం వృషభ రాశి వారికి అద్భుతంగా ప్రయోజనాలు కలిగిస్తుంది. మీ జాతకంలో రెండో ఇంట్లో రాజయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీరు మీ భావాల్ని, ఆలోచనని వ్యక్తపరుస్తారు. డబ్బు మీ చేతికి అద్భుతంగా అందుతుంది. ఆర్థిక సమస్యలు తీరుతాయి. పెట్టుబడుల నుంచి ఎప్పుడూ లేనటువంటి లాభాలు వస్తాయి. నిలిచిపోయిన ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. కొత్త అవకాశాలు అందుకుంటారు. ఈ కాలంలో మీరు పొదుపు మీద కూడా దృష్టి పెడతారు. ఇది భవిష్యత్తుకి ఆర్థిక భద్రతని అందిస్తుంది. జీవితంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆనందంగా గడుపుతారు. ఇక మిథున రాశి. మిథున రాశి వారు గజకేసరి రాజయోగం వల్ల అనేక విధాలుగా ప్రయోజనం పొందుతారు. మీ జీవితంలో సానుకూల మార్పులు జరగబోతున్నాయి. ఈ రాజయోగం మీ జాతకంలోని లగ్న ఇంట్లోకి ఏర్పడుతుంది. కాబట్టి మీ ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. తెలివితేటలు, ఆలోచన నైపుణ్యాలు పెరుగుతాయి. వివాహితుల జీవితం సంతోషంగా మారుతుంది. దంపతుల మధ్య ప్రేమ, అవగాహన పెరుగుతాయి. కొత్త ఇల్లు కొనాలనుకునే ఆలోచన ఉన్నవారికి సమయం చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. కన్యరాశి. కన్యరాశి వారికి గజకేసరి యోగం వల్ల గొప్ప ప్రయోజనాలన్నీ కలుగబోతున్నాయి. ముఖ్యంగా వ్యాపారం, పరిశ్రమ పరంగా బాగా కలిసి వస్తుంది. ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని సాధించి తీరుతారు. కొత్త వాహనం లేదా కొత్త ఇల్లు ఏదో ఒకటి, రెండిట్లో ఒకటి ఖచ్చితంగా కన్యరాశి వాళ్ళు కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా రాబోతున్నాయి. ఉద్యోగంలో ఉన్న వారికి గ్యారంటీగా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. తులారాశి వారికి యోగం కారణంగా ఇది అనేక విధాలుగా కలిసి వస్తుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. కెరీర్లో, వ్యాపారంలో మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రేమ జీవితంలో మధురత ఉంటుంది. స్నేహితులు, బంధువుల నుంచి సపోర్ట్ లభిస్తుంది. అలాగే మీనరాశి వారికి దీని ద్వారా మంచి లాభాలు అందబోతున్నాయి. ఎప్పటి నుంచో తీసుకునే నిర్ణయాలు సమయంలో తీసుకుంటే ఎక్కువ లాభాలు పొందుతారు. టెన్షన్లన్నీ తీరిపోయి వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఒంటరిగా ఉన్నవారికి పెళ్లి గడియలు సమీపిస్తున్నాయి. కొత్త ఉద్యోగం లేదా ప్రమోషన్ వంటివి చూస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ గౌరవం కూడా పెరుగుతుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బుల్ని మీరు సంపాదించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రేమ జీవితంలో కూడా వీరు సంతోషంగా ఉంటారు. ఉద్యోగంలో విజయాన్ని అందుకుంటారు. వ్యాపారులకి ఈ కాలం ఎంతో అనుకూలంగా ఉంటుంది. సో మీకు తెలిసిన వాళ్ళు ఈ రాశుల్లో ఉంటే కనుక వాళ్ళు ఈ వీడియో పంపించండి. అట్లాగే మీ రాశి నక్షత్రం, మీకున్న సమస్య కింద కంపల్సరీ కామెంట్ చేయండి.